విశాఖలో డంపింగ్ యార్డ్కు స్థానికులు తాళాలు వేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో డంపింగ్ యార్డ్లో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వస్తుందని స్థానికులు మండిపడుతున్నారు. దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకునే వరకు తాళాలు తీసేదే లేదని స్థానికులు స్పష్టం చేశారు. అన్ని తెలిసిన మనం చేస్తాం మళ్ళీ ఏడు చేస్తారు. ఇది మీ పార్టీ ఊరికి కాపాడుకోవడం చేస్తున్నారు. చేతిలో ఉంది, మనం తెలుసుకోవాలి. వంత అలా తీసుకెళ్ళండి, మనం తెలుసుకోవాలి. లేడు అలాగైపోయింది. పేరు డి రమణ, రామచంద్రనగర్ గ్రామ సెక్రటరీని. ప్రధానంగా మాకు ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ ఏర్పాటై సుమారు 13 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తుంది. ముందు చిన్న స్టాక్ యార్డ్గా ఏర్పాటు చేసి ఈరోజు రోజుకి 400 టన్నులు చెత్త ఇక్కడికి వస్తుంది. ఇటు లంకిలపాలెం నుంచి, ఇటు మల్కాపురం నుంచి, ఇటు శీలానగర్ నుంచి, అన్ని ఏరియాల నుంచి కూడా ఇక్కడికే చెత్త వచ్చి ఇక్కడ నిల్వ చేసి కనీసం 4-5 రోజులు కాకుండా కనీసం దగ్గర 15-20 రోజుల వరకు కూడా ఇక్కడ చెత్తను కుళ్ళబెట్టి, ఆ కుళ్ళబెట్టిన చెత్తని తగ్గిన తర్వాత, అది వెయిట్ తగ్గిన తర్వాత అక్కడ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే తడి చెత్త వస్తుంది, ఆ తడి చెత్త వల్ల వెయిట్ ఎక్కువ పెరిగిపోతుందని చెప్పేసి దాన్ని ఇక్కడ ఆరబెట్టి కుళ్ళబెట్టి అక్కడ తీసుకొని వెళ్తున్నారు. ఈ కుళ్ళబెట్టేటప్పుడు పక్కనే ఉన్న రామచంద్ర నగర్ కానీ, స్వతంత్ర నగర్ కానీ, ఎస్టీ కాలనీ కానీ, రిక్షా కాలనీ, నోబస్, ఈ గ్రామాలు ఏవి కూడా నివాసం ఉండలేని పరిస్థితిలో ఉన్నాం. దుర్వాసన విపరీతంగా వచ్చేస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, వీటితో నెలకి కనీసం 2-3 మా కాలనీలో చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే దీని మీద చర్యలు తీసుకొని డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తరలించే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గత 14 సంవత్సరాల క్రితం గాజువాక నియోజకవర్గం 76వ వార్డు, అప్పుడు 52వ వార్డు ఉండేది. ఎలక్షన్ కాకముందు 25వ వార్డు ఉండేది. ఆ టైంలో ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం, తర్వాత దాని మీద కొన్ని యాసిడ్ని తీసుకురావడం, దాని తర్వాత ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేస్తామని చెప్పేసి అప్పుడు అధికారులు కూడా చెప్పడం జరిగింది. క్రమేపీ డంపింగ్ యార్డ్ తరలించడం మానేసి దాన్ని ఎక్స్పెన్షన్ చేసుకొని సుమారుగా ఈవేళ 5.5 ఎకరాల్లో ఇక్కడ డంపింగ్ యార్డు అంటే యాక్చువల్గా వాళ్ళే చెప్పేది ఏంటంటే ట్రాన్స్ఫర్ స్టేషన్ అంటున్నారు. కానీ ట్రాన్స్ఫర్ స్టేషన్లో కనిపించారు. ట్రాన్స్ఫర్ స్టేషన్ అంటే ఎప్పుడు వచ్చినప్పుడే గార్బేజ్ ఆటోమేటిక్గా సీసెస్ ప్రాజెక్ట్ ద్వారా వెళ్ళిపోవాలి. కానీ
డంపింగ్ యార్డ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ని ఇక్కడ నేమ్ బోర్డు పెట్టి ఇక్కడ డంపింగ్ చేసేసి ఇక్కడున్న చుట్టుపక్కల ప్రజలందరికీ ఇటు గంగవరం పోర్టు నుంచి వచ్చిన విపరీతమైన ధూళి దుమ్ముతో సతమతం అవుతుంటే ఈ మధ్యకాలంలో గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తరలించండి, మేము చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి ప్రజలు ఇక్కడ కోరడం, అధికారులు తీసుకొచ్చి అధికారులతో మాట్లాడడం, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు రావడం జరిగింది, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు రావడం జరిగింది, తర్వాత కేతన్ గారు తీసుకొచ్చాం, తర్వాత ఆ సంపత్ గారిని కూడా తీసుకొచ్చాం. వాళ్ళు చూసిన తర్వాత తక్షణమే దీనికి ఏదో మాడిఫై చేద్దాం, ఏదో చేద్దాం అని చెప్పి అన్నారు తప్ప ఈరోజు వరకు దానికి ఎటువంటి కార్యరూపం దాల్చలేదు. మేము ఒకటే కోరుతున్నాం, గతంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు పట్టాభి గారిని తీసుకొచ్చిన ఆయన 15 రోజుల్లోనే ఇక్కడ మీకు క్లోజ్ టైప్ చేంజ్ చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ అధికారులు ఎంతవరకు దీని మీద ఇంట్రెస్ట్ చూపించాలని తెలిసి పరిస్థితి కనిపించట్లేదు. ఏదైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నేను డంపింగ్ యార్డ్ని తరలించాలి, లేదనుకుంటే ప్రత్యేక మార్గం ద్వారా ఏం చేస్తారని అధికారులు వివరణ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లోకల్గా ఉన్న రామచంద్రనగర్ కానీ, స్వతంత్ర నగర్ కానీ, ఎస్టీ కాలనీ కానీ, బర్మా కాలనీ కానీ, గాంధీనగర్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు సుమారుగా 16 గ్రామాలు ఉన్నాయి. రిక్షా కాలనీ ఇవన్నీ కూడా ఇటు పక్కన నావాస్ అఫీషియల్ ఏరియా, పోస్ట్ కట్టిన అఫీషియల్ ఏరియా నావాస్ కానీ వీళ్ళందరూ కూడా ఈ దుర్వాసన పీల్చలేక ఈ అనేకమైన రోగాలతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. చాలామంది ఈరోజు హార్ట్ కంప్లైంట్లు వచ్చాయి, శ్వాసకోశ వ్యాధులు వచ్చాయి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి, ఎందుకంటే గత 10 రోజుల నుంచి డంపింగ్ యార్డ్ పూర్తి నిండిపోయింది. సుమారు ఈరోజు 1500 టన్నులు ఇక్కడ గార్బేజ్ ఉంది. ఎప్పుడు తరలిస్తారంటే 2 రోజుల్లో తరలించేస్తాం అంటున్నారు. 10 రోజుల నుంచి తరలించిన గార్బేజ్ 2 రోజులు ఎలా తరలిస్తారని చెప్పేసి మేము అధికారులు అడగడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదో ప్రత్యేక మార్గం మాకు చూపించి మాకు హామీ ఇచ్చినంత వరకు ఇక్కడ నుంచి కాలనీ ప్రజలు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. దీని మీద అధికారులు ఇప్పటికైనా స్పందించి మాకు ఏం చేస్తారో, ఏ విధంగా చేస్తారో మాకు 1-2 రోజుల్లో క్లియరెన్స్ ఇస్తారని మాకు హామీ ఇస్తే మేము ఎట్టి పరిస్థితులు ఇప్పుడు దీనికి తాళం చూపించి వెహికల్స్ ఏదైతున్నా బయట ఉన్న వెహికల్స్ అన్ని లోపల పంపించి తర్వాత లోపల ఉన్న గార్బేజ్ ఏది ఉందో ఎట్టి పరిస్థితుల్లో